అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంగారెడ్డి జిల్లాలో గత నెల 2 నెలల నుండి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ మరియు హెచ్బి హౌస్ బర్గ్లరీ చేసిన వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా పెద్ద టాస్క్, చెప్పడానికి 5 నిమిషాలలో అయిపోతుంది, కానీ వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టమైంది. బికాజ్ చాలా ప్రొఫెషనల్ అఫెండర్స్. దాదాపు ఇంతకుముందు ఒక 40 కేసులలో ఉన్నారు. ఇద్దరు పేర్లు వచ్చేసి మునితం అమర్ రాజ్ కుమార్ రెడ్డి అలియాస్ డాల్ 24 years, అలాగే తిప్పనబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరిదేమో రామంతపూర్, ఇంకొకరిది చంద్రాయణగుట్ట. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి చూపించడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుండి మాకు దాదాపుగా మొత్తం 7 కేసులు, అంటే ఈ ఇద్దరితోటి 7 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 16/12/2023 నాడు మన అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఉన్న వెంకటరమణ కాలనీలో ఓ తాళం వేసిన ఇంటికి తాళం పగిలి కొట్టి దాదాపు 7 తులాల బంగారం దొంగిలించారు. దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఒక చైన్ స్నాచింగ్ జరిగింది పటేల్గూడలో, దాన్ని పట్టుకోవడం జరిగింది. అలాగే 9వ తారీఖు ఫిబ్రవరి వరుసగా 2-3 అయ్యాయి. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద చాలా వరకు మీడియాలో ఏదైతే వచ్చిందో సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే వైరల్ అయిందో అందులో ఉన్న అక్కీస్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ఉప్పల్ ఏరియాలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, కలెక్టరేట్లో ఒక డ్యూక్ బైక్, ఒక కేటీఎం బైక్, వీటన్నిటిని కూడా దొంగతనం చేసి అక్యూజ్డ్ ఇద్దరు కూడా ఈ క్రైమ్కు వాడే వెహికల్స్ని కూడా మళ్ళీ వేరే దగ్గర దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తం 7 కేసులు, మీరుపేటలో కూడా 7 కేసులు దొంగతనం చేసి ఈరోజు దాదాపు 10 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, నెట్ క్యాష్ 25,000 రూపాయలు, 20 అమెరికన్ డాలర్స్, 2 మోటార్ సైకిళ్ళు, మొత్తం దాదాపు 11,50,000 రూపాయల విలువైన వస్తువులు, విలువైన మనీ అంతా కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకా రానున్న రోజుల్లో కొంచెం రికవరీస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ రికవరీస్ కూడా ఇంకో 2-3 డేస్లో వీళ్ళది పోలీస్ కస్టడీ తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ కేసులో మనకి లీడ్ చేసిన సిసిఎస్ టీము మరియు అలాగే మన రవీందర్ డిఎస్పి పటంచెరు అండ్ అమీన్పూర్ ఎస్హెచ్ఓ అండ్ మెయిన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ 1 శివలింగం, సిసిఎస్ ఇన్స్పెక్టర్ 2 మహేష్ గౌడ్, సాయిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ మిగతా వాళ్ళ టీం అంతా కూడా కలిసి దాదాపుగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి హైదరాబాద్లో దాదాపు ఒక 10 పోలీస్ స్టేషన్లు తిరిగి క్రిమినల్స్ యొక్క హిస్టరీ తీసుకొని వాళ్ళని మళ్ళీ సర్వేలెన్స్లో పెట్టి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము. సో దీనిలో మెయిన్గా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సీసీటీవీ కెమెరాలు మనకి కీలక ఆధారంగా చూసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా ముందుకొచ్చి ఈ సీసీటీవీని ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సీసీటీవీస్ అయితే మనకు ఒక 10 years ముందున్న దొంగతనాలకి ఇప్పటి దొంగతనాలకి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే సీసీటీవీలు ఉంటేనే భయపడుతున్నారు. సో ఈ కేసులో వీళ్ళిద్దరు కూడా ప్రొఫెషనల్ అఫెండర్స్. దాదాపు గతంలో కూడా చాలాసార్లు గొడవలు దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చారు. దాదాపు 40 కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా మేము పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టడానికి కూడా తయారు చేస్తున్నాము. సో తొందరలో వీళ్ళ మీద యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ 1 కేస్. అండ్ 2వ కేసు వస్తే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ గాంజాయి కానీ డ్రగ్స్ మీద ఒక రకమైన ఉపాదాన్ని మోపుతున్నాము. రీసెంట్గా మన దగ్గర కూడా దాదాపు పెద్ద మొత్తంలో ఒక 600 కేజీల గాంజా వరకు పట్టుకోవడం జరిగింది. మళ్ళీ అదే వరుస క్రమంలో మళ్ళీ మన సంగారెడ్డి టాస్క్ ఫోర్స్ సిసిఎస్ టీము మళ్ళీ ఇంటెలిజెన్స్ పెట్టి ఈ అఫెండర్స్ని పట్టుకొని దాదాపు 190 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1 కోటి రూపాయలు ఉంటుంది. ఒక 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది.
అండ్ పోలీసులు ఒక 5గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మనకి ఒరిస్సా నుండి ఈ గాంజాయి సప్లై అనేది అవుతుంది. సో అక్కడ నుండి తీసుకురావడానికి ఇది ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నుంచి తీసుకొచ్చి మన ఏరియాలో పార్క్ చేస్తే మన ఏరియా నుండి ముందుకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పాస్ చేయడానికి మళ్ళీ సపరేట్గా ఇంకొకరు ఉంటారు. సో ఒకరే అక్కడ నుండి వస్తే ట్రాక్ చేసి కొంచెం ఇబ్బంది అవుతుందని క్రిమినల్స్ ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్గా వెహికల్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎనీవే మన సీసీఎస్ టీమ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ పట్టుకొని సతీష్ అండ్ గణేష్, రాపర్తి సతీష్ తండ్రి రాపర్తి శ్రీనివాస్ హైదరాబాద్లో ఉంటాడు. అలాగే వాజినం గణేష్ అలియాస్ చోటో తండ్రి రాజ్ కుమార్, అహ్మద్ మహమ్మద్ ఆలం అండ్ సచిన్ యాదవ్, షాహిద్ మునీర్ షేక్. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. మన సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో వీళ్ళు ఇంకోళ్ళకి అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. సతీష్ గణేష్ 150 కిలోల గంజాయిని బీదర్లో ఉన్న జియా అండ్ షబీర్లకు అమ్మడానికి వచ్చారు. అండ్ అహ్మద్ ఆలంలు 40 కిలోల గాంజాని ముంబైకి పంపించడానికి ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఉన్నా కూడా మన సంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోకల్గా అమ్మడానికి వీళ్ళు ప్రయత్నించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పట్టుకొని 2 వెహికల్స్ ఈ 190 కేజీల గాంజా కూడా చేయడం జరిగింది. వీటన్నిటినీ చేసినందుకు సంగారెడ్డి డిఎస్పీ గారు, సత్య గారు మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ శివలింగం మరియు మహేష్ గారు అండ్ వాళ్ళ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎంతో వాళ్ళు వెహికల్ చెకింగ్లో పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా చేజ్ చేయడం జరిగింది. సో చేజింగ్లో కూడా వాళ్ళని పట్టుకొని ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో గాంజాని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 190 కేజీల గాంజా అంటే దాదాపు ఒక 1000-2000 మందికి అమ్మవచ్చు. సో ఏదో చిన్న ప్యాకెట్స్ 10 గ్రామ్స్ 5 గ్రామ్స్ ప్యాకెట్స్ పట్టుకుంటే దాని ఇంపాక్ట్ ఉండదు. సో ద ఇంపాక్ట్ ఉండాలంటే సప్లై చైన్ కట్ చేయాలి. సో దాని గురించి మనం సంగారెడ్డిలో ఇది మూడవ పెద్ద డ్రగ్ సీజర్ లాస్ట్ 3-4 మంత్స్లో మనం చూస్తే. సో ఒకసారి ఒక 300 కేజెస్, ఒకసారి 200 కేజెస్, మళ్ళీ ఇప్పుడు 200 కేజెస్ పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా 2 ప్లేస్లలో మనము ఆల్ఫ్రాజోలం జిన్నారంలో అండ్ సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో కూడా పెద్ద మొత్తంలో ఆల్ఫ్రాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. 2 వీక్స్ బ్యాక్ గాంజా చాక్లెట్స్ మరియు 1 కేజీ ఎండు గాంజాను కూడా పట్టుకోవడం జరిగింది. నారాయణ గేట్లో కూడా కొన్ని పంటలలో అంతర పంటగా వేసిన 2-3 మొక్కలు వేసిన వాటిని పట్టుకోవడం జరిగింది. అలాగే నారాయణ గేట్లో కూడా కొంచెం గాంజాను పట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా జిల్లా మొత్తంగా కూడా ఒక మంచి పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేసి మా సైబర్ క్రైమ్, మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అండ్ అలాగే మా లా అండ్ ఆర్డర్ ఎస్ఐలు వీళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ని, గాంజాని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు పాత అఫెండర్ల మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉంటుంది. సో ఈ కేసులలో వారి కేసులలో కూడా కన్విక్షన్ తీసుకురావడానికి సపరేట్గా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో జహీరాబాద్లో 2 వీక్స్ బ్యాక్ 1 వీక్ బ్యాక్ మనం యాంటీ డ్రగ్ కమిటీకి సంబంధించిన సమావేశాలు కూడా ఏర్పాటు చేసి స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, జేఎన్టీయూ కానివ్వండి, గీతం కానివ్వండి, ఓక్సన్ కానివ్వండి, వీటి చుట్టుపక్కల ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కిరాణా షాపులు అన్నింటిలో కూడా తరచుగా మనం రైడ్స్ చేసుకుంటూ అక్కడ ఇల్లీగల్ సిగరెట్స్ కానీ, ఏమైనా మత్తు పదార్థాలు కానీ, బెల్ షాప్స్ కానీ ఏమున్నా కూడా వాటన్నిటిని తరచుగా రైడ్స్ చేస్తూ వాటిలో కూడా ఎట్లాంటి మత్తు పదార్థాలకు తావు ఇవ్వకుండా ఈ సీజర్స్ అనేది జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇవ్వండి. డెఫినెట్లీ సంగారెడ్డిని డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయడానికి మేమందరం కూడా సహకరిస్తున్నాం. మీ సహకారం కూడా మాకు థ్యాంక్ యూ. క్లియర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.